ఎప్పుడైతే ఒకరికొకళ్ళు నాదే రైటు నీది రాంగు, నాదే రైటు నీది రాంగు అని ఎప్పుడైతే ఈ ఆర్గ్యుమెంట్స్ ఈ డిస్కషన్లు పెట్టుకుంటారో అక్కడ ప్రేమ అనేది డిస్పేర్ అయిపోద్ది అనమాట. ప్రేమ కనపడకుండా పోతుంది, లవ్ హిడెన్ అయిపోద్ది అనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకరికొకళ్ళు అనుకోవటం కాదు, ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది, దేనివల్ల స్టార్ట్ అయిందని ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవటం వల్ల ఇది కాదు దీనివల్ల అయింది, ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయటం వల్ల ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయటం వల్ల ఈ రిలేషన్షిప్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాకుండా ఆ ప్రాబ్లం వరకే ఆగిపోయి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రేమ అనేది అలాగే ఉంటుంది, అది డిసప్పైర్ అవ్వదు, ప్రేమ పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గదు అనేది గుర్తుపెట్టుకోండి. లేదు ఈగోతో పోయి నాదే రైటు నీది రాంగ్ అని ఎవరి కాళ్ళు అనుకుంటూ పోతే ఆ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఆ రిలేషన్షిప్లో ప్రాబ్లంలు పెరుగుతూ ఉంటాయి, ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అవటం అనేది కష్టంగా మారిద్ది అనేది గుర్తుపెట్టుకోండి.